హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో సో ఆ టాపిక్ మీదనే డిస్కస్ చేయబోతున్నాను. సో మూవీ రివ్యూ వచ్చేసి కేడి. ఇది ఒక కన్నడ సినిమా భయ్య. కేడి అంటే కాళిదాస్ ఫుల్ ఫామ్ వచ్చేసి. సో ధ్రువ సర్జా ఆల్రెడీ మార్టిన్ అని ఒక మూవీ తీశాడు. తర్వాత పొగరు అనుకుంటా, సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, పొగరు అనుకుంటాను. ఖరాబు మైండ్ ఖరాబు అనే సాంగ్ ఉంటుంది కదా. సో ఆ సాంగ్ మన తెలుగులో చాలా పెద్ద పాపులర్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అట్ ఏ టైం మార్టిన్ మూవీ తీసిన తర్వాత కష్టం అబ్బా, ఇతను సినిమాలు తీస్తే ఫ్లాప్లోకి వెళ్ళడం పక్క ఖాయం అనేలాంటి టాక్ వచ్చింది మార్టిన్ మూవీతో. సో ఇతని బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేస్తే యాక్షన్ కింగ్ అర్జున్ ఉన్నారు కదా, ఆయన మేనల్లుడు అని తెలిసింది. మేనల్లుడా లేకపోతే అల్లుడా, లైక్ ఏదో ఒకటి, అంటే ఆయనకి రిలేషన్ అనమాట అర్జున్ గారికి. సో ఇక కేడి మూవీ, కాళిదాస్ మూవీ విషయానికి వస్తే, మన తెలుగు సినిమాలో అంటే తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మనం అంత ఓరమ్మాస్, అంత రగ్గుడ్ అట్మాస్ఫియర్ చూసిన మూవీ ఏదైనా ఉందిరా అంటే అది పుష్ప. అండ్ కేడి మూవీలో కూడా అదే ఛాయలు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. సో కేడి మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశానని చెప్పాను. సో ఆ మూవీ ఏంటనేసి పర్టికులర్గా గుర్తు రావట్లేదు కానీ, అండ్ మూవీ అయితే మాత్రం తెలుగులో లేదు భయ్య, కన్నడలో ఉంది. మళ్ళీ అక్కడ బుక్ అయిపోయా, అక్కడ లాక్ అయిపోయా నేను. కన్నడ ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? మా బ్రదర్ ఉన్నారు కర్ణాటకలో. సో ఆయన మూవీ చూస్తే మరి మూవీ స్టోరీ చెప్తారు, కానీ ఎమోషన్ అవన్నీ కూడా బాగా అర్థమవుతున్నాయి. అండ్ సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో పడ్డాయి కాబట్టి ఆ ఇంగ్లీష్ కూడా ఏదో అరకొర వచ్చు కాబట్టి సబ్ టైటిల్స్ కొద్దిగా మేనేజ్ అయింది. బట్ మూవీ అయితే మాత్రం పర్టికులర్గా అర్థం కాలేదు. కానీ ఓవరాల్గా ఆ ఓరా అంటారు కదా, అంటే ఆ ఎమోషన్, ఆ యాక్షన్ సీక్వెన్స్, ఆ రగ్గుడ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీ స్టోరీ అయితే మాత్రం నేను ఎక్కడ రివీల్ చేయను, కానీ హీరోకి ఒక పర్సన్ అంటే ఇష్టం, కానీ ఆ పర్సన్కి వ్యతిరేకంగా మారుతాడు. అండ్ చాలా సినిమాల్లో ఉన్నాయి లైన్ ఇది, కానీ ఇది కొంచెం కన్నడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ కన్నడ వాళ్ళు ఇప్పటివరకు చేసిన ఒక రూత్లెస్ క్యారెక్టర్, అంటే కేజీఎఫ్ లాంటి దానికి బాప్ అనమాట. సో ఇలాంటి బ్యాక్డ్రాప్లో కన్నడలో నేనైతే చూడలేదు, బట్ ఈ మూవీ అయితే మాత్రం బాగా అనిపించింది. సో మీరు కనుక ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చూడకుండా ఉంటే, తెలుగులో అయితే లేదు, మేబీ ఓటీటీలో తెలుగులో వస్తుందో లేకపోతే థియేటర్లోనే మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ తెలుగులో చూడాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను మళ్ళీ. సో నాకు మూవీ అయితే మాత్రం బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అండ్ తేజ సర్జా గారి యాక్టింగ్ కానీ, కొన్ని సీన్స్ అనిపిస్తాయి భయ్య, తేజ సర్జా గారే ఈ మూవీకి కరెక్ట్ న్యాయం చేస్తున్నారు అని. సో మూవీ అయితే నాకు నచ్చింది. మీకు నస్తా మీరు మూవీ చూసి డిసైడ్ అవ్వండి. అండ్ కన్నడలో ఉంది వన్స్ అగైన్, ఎందుకంటే నేను మోసపోయినట్టు మీరు మోసపోకండి. సో మన ఛానల్కి జస్ట్ 40 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టగటగా కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.